శివగామియా, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. సార్, రూమ్ ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు. మీరు రూమ్ లేదు అని చెప్తే మేము వేరే హోటల్కి వెళ్తాం. అలాంటి హోటల్స్కి వెళ్తే మీ మేడంని మిమ్మల్ని తేడాగా చూస్తారు. అవన్నీ 1-2 గంటల హోటల్. మాది చాలా డీసెంట్ హోటల్. సరే, ఇందులో మీ డీటెయిల్స్ రాయండి. ఎంత సార్ రూమ్? 1500. అంతకంటే తక్కువ ఛార్జ్ లేదా? సారీ సార్, ఇది ఫిక్స్డ్ రేట్, స్టాండర్డ్ రూమ్స్. ఓకేనా? ఇంకా తప్పదు కదా. సరే, ఐడీలు జిరాక్స్ తీసి పంపిస్తాను. రండి, చూపిస్తాను. చెప్పుకున్నా. ఆ రంగస్వామి శివగామి వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించాడు. వాళ్ళిప్పుడు రోడ్డు మీద ఉన్నారు. ఎంత శుభవార్త చెప్పావు. చివరికి రంగస్వామి అనుకున్న పని చేశాడన్నమాట. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. వాళ్ళకిప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఒక హోటల్లో రూమ్ తీసుకుని ఉన్నారు. హోటల్లో రూమ్ తీసుకునేంత డబ్బులున్నాయి వాళ్ళ దగ్గర. బాయ్, వాళ్ళేమన్నా స్టార్ హోటల్లో రూమ్ తీసుకున్నారా ఏంటి? ఏదో చిన్న హోటల్లో రూమ్ తీసుకున్నారంతే. వాళ్ళని అస్సలు ప్రశాంతంగా ఉండనివ్వకూడదు కూడా. ఇంతకీ హోటల్ ఏంటి, ఎక్కడ, ఆ వివరాలు తెలుసా? అవును బాయ్, ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సరే, నేను ఆలోచించి ఫోన్ చేస్తాను ఏం చేయాలో. నా కాల్ కోసం వెయిట్ చేయి. సరే బాయ్. ఏంటన్నా తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఆ శివగామిని ఇల్లు ఖాళీ చేసేలా చేశాను. ఇప్పుడు రోడ్డున పడి ఒక హోటల్లో ఉన్నారు. అవునా? ఇలాంటప్పుడే దెబ్బ మీద దెబ్బ కొడితే ఇంకా బాగుంటుంది. అదే ఆలోచిస్తున్నాను. వాళ్ళు ఆ హోటల్ నుంచి బయటపడే లోపు ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఏం చేయాలి? అసలు ఎంత విచిత్రంగా ఉందో కదా. 2 గంటల క్రితం మనం ఇంట్లో ఉన్నాం, ఇప్పుడు ఏదో హోటల్కి వచ్చాం. మనం నమ్మే దేవుడు, మన చుట్టూ ఉన్న మనుషులు మనకి శత్రువులైతే జీవితం ఇలాగే ఉంటుంది. అర్జున్, ఎందుకు ఈ విషయంలో దేవుడి ప్రస్తావన తీసుకురావడం? అర్ధరాత్రి ఒక హోటల్ రూమ్ దొరికిందంటే అది దేవుడి దయే అని అనుకోకూడదా? దేవుడి దయ ఉంటే ఆ ఓనర్ కూడా మన మీద దయ తలిచి ఇంట్లో ఉండనిచ్చేవాడు, ఇంట్లో నుంచి బయటికి పంపించేవాడు కాదు. ఇదిగో ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఈ విషయంలో నాకు నీకు వాదనలు జరుగుతూనే ఉంటాయి. సరే, ఇప్పుడు రేపటి పరిస్థితి ఏంటి అర్జున్? రేపటి నుంచి ఇంటి వేట మొదలు పెట్టాలి. వీలైనంత త్వరగా అద్దెళ్ళ వెతుక్కొని ఇంట్లో చేరాలి. మహా అయితే 2-3 రోజులు హోటల్లో ఉండగలం. మన దగ్గర అంత డబ్బులు కూడా లేవు. మన గురించి అందరికీ తెలుసు. మనకి అద్దెకి ఎవరైనా ఇల్లు ఇస్తారా? అందరికీ మన మీద అంత చెడు అభిప్రాయం ఉండదు. మంచి అభిప్రాయం ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. మధ్యలో మన శత్రువులు ఎంటర్ అవ్వకపోతే చాలా, అంతే. అవును అర్జున్, మనం ప్రశాంతంగా బతకూడదని మన శత్రువులు అదే పనిగా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అసలు మన దగ్గర ఇంకా ఏముందని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు? నాకైతే అర్థం కావడం లేదు. శత్రువుల ఆలోచన ఎలా ఉంటుందంటే, మన శత్రువు ఇంకా బతికుంటే ఎప్పటికైనా మనల్ని దెబ్బ కొడతారు అనే భయంతో మనమే ప్రాణాలతో లేకుండా ఉంటే